నమస్కారం అండి. ఈరోజు మా యొక్క సచివాలయ మిత్రుడు, మా సహోద్యోగి ఈ విధంగా చనిపోవడం అనేది చాలా బాధాకరం. వాస్తవానికి ఆయన వయస్సు 30 సంవత్సరాలు కూడా లేవండి. ఇది ఈ విధంగా హఠాన్మరణం చెందేటువంటి వయస్సు కాదు. అతను ఎన్నో ఆశలతో తన కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పేసి, ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందని చెప్పి, తన కుటుంబాన్ని పోషించుకోవాలనే ఆలోచనతో ఎన్నో ఆశలతో ఉన్నాడు. కానీ ఇలా సడన్‌గా జరగటం అనేది చాలా బాధాకరం. వాస్తవానికి ఆ యొక్క వయసులో రావాల్సినటువంటి ప్రమాదం కాదది. అంటే గుండెపోటనేది. తీవ్రమైన ఒత్తిడి. ఆ ఒత్తిడి వల్లనే ఆ యొక్క గుండెపోటు రావడం జరిగిందండి. సో, ఇలాంటి సిట్యుయేషన్ మా యొక్క సహోదరులు ఇప్పటికే సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 550 మంది చనిపోవడం జరిగింది. వివిధ కారణాలతో. ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు కావచ్చు, ఆ ఒత్తిడి వల్ల ఈ గుండెపోటు రావడం కానివ్వండి, వివిధ కారణాల వల్ల చనిపోవడం జరిగింది. ఇక ఈ చావులు ఇంతటితో అయినా ఆగుతాయా? ఇక కంటిన్యూ అవుతాయా? అని చెప్పేసి భయంగా ఉంది. మా అందరికీ లోపల ఎంతో కూడా భయంగా ఉంది. మేము ఇంతకాలం అనుకున్నాం ఇవి ఆహ్, మా యొక్క మండలం వరకు, అంటే జగ్గయ్యపేట, వత్సవాయి మండలం వరకు రాలేదు ఈ చావులు. అయితే మేము మనోళ్ళు అంతా కూడా చాలా ధైర్యంగా వర్క్ చేస్తా ఉన్నారని చెప్పి అనుకున్నాం. కానీ ఈ ఒత్తిడి వల్ల మా యొక్క సహోదరుడు సడన్‌గా గుండెపోటుతో చనిపోవడం అనేది చాలా చాలా బాధాకరం. ఈ విషయాన్ని మేము మా యొక్క అధికారులందరికీ కూడా విన్నవించుకుంటూ ఉన్నాం. మా యొక్క ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి. మా యొక్క సహోదరుల యొక్క ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి. మేము కూడా మనుషులమని గుర్తించండి. మా యొక్క ఒత్తిడిని తగ్గించండి. దయచేసి మేము పనుల్లో సహకరిస్తూ ఉన్నాం. మాకు ఒక టైం అంటూ లేదండి. పొద్దున 6 గంటలకు మొదలయ్యి రాత్రి 8, 9 అవుతుంది. కాబట్టి ఆ యొక్క ఒత్తిడిని తగ్గించాల్సిందిగా మా యొక్క ప్రభుత్వ పెద్దలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క చావుని చూసిన తర్వాత, ఈ యొక్క మరణాన్ని చూసిన తర్వాత నెక్స్ట్ మాలో ఇంకెవరు అనే ఒక భీతి మా అందరికి కలుగుతా ఉంది. దయచేసి మీడియా ముఖంగా మీ అందరికి కూడా మాకు సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మా యొక్క బాధల్ని పై స్థాయి వరకు తీసుకెళ్ళండి. మా యొక్క ఇబ్బందులు పై స్థాయి వరకు తీసుకెళ్ళండి. గత కొద్ది సంవత్సరాల క్రితం రైతు మరణాలను చూసాం. కానీ ఈ కాలంలో, ఈ సమయంలో సచివాలయ ఉద్యోగుల మరణాలను చూస్తూ ఉన్నాం. ఇంత తీవ్రంగా ఈ యొక్క మరణాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి మా అందరి ప్రాణాలు, 1,30,000 మంది యొక్క ప్రాణాలు ప్రభుత్వ పెద్దలు, అధికారుల యొక్క చేతుల్లో ఉన్నాయి. దయచేసి మా ప్రాణాలను కాపాడండి. మేము బ్రతకాలనుకుంటూ ఉన్నాం. మీతో పాటు కలిసి ఈ పనులు చేయాలనుకుంటూ ఉన్నాం. మా కుటుంబాలకి తోడు నీడగా ఉండాలనుకుంటూ ఉన్నాం. మధ్యలో సడన్‌గా చనిపోవడం వల్ల మా కుటుంబాలు అనాథలు అవుతూ ఉన్నాయి. ఈరోజు మా మిత్రుడు చనిపోయాడు. తన కుటుంబం అనాథ అయింది. తన కుటుంబానికి కంపల్సరీ గవర్నమెంట్ సైడ్ నుంచి కాంపెన్సేషన్ ఇవ్వాలి. తగిన కాంపెన్సేషన్ అనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మా యొక్క ప్రభుత్వ పెద్దలకి. మరియు తన కుటుంబానికి ఒక ఉద్యోగం అనేది కంపల్సరీ వచ్చేట్టుగా కూడా సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. అంటే ఈరోజు మార్నింగ్ వరకు ఈ కష్టం మా మండలానికి, మా కాన్స్టిట్యున్సీకి ఇప్పటి వరకు రాలేదండి. ఈరోజు మా దాకా వచ్చేసరికి మాకు ఇప్పుడు భయం వేస్తుంది. మాకే భయం వేస్తుంది. రేపొద్దున ఎవరి పేరు వింటామో ఏంటి అన్న భయం వస్తుందండి. ఎందుకు మాకు ఇలాంటి సిచ్యుయేషను, ఇంత నంబర్కి సంబంధించిన నంబర్ రేస్ ఎందుకు జరుగుతుందో రాష్ట్రంలో మాకు తెలియట్లేదండి. మరి పై అధికారులు మేమేదన్నా మా ఊరి సమస్య మేము పై అధికారులకు చెప్పాము అని అంటే, పై అధికారులు ఏమంటున్నారంటే, నీకున్నది ఒక్కూరే, కానీ నేను 10 ఊర్లకు సంబంధించిన ఇన్ఫర్మేషను 10 ఊర్లకు సంబంధించి నేను నా పై అధికారికి చెప్పాలి, నా ప్రెజర్ ఎంత ఉంది అని. అంటే వాళ్ళు మా లెవెల్తో మాతో కంపేర్ చేసుకొని వాళ్ళు మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందండి. మేము చెప్పేది వాళ్ళు పైకి చెప్తారు, కానీ మేము ఇక్కడ 400 గడపలు 300 గడపలు ఒక్కొక్క మనిషి తిరగడం అనేది అది చాలా అసంభవం అండి. కానీ మీరు 7:30కి వచ్చి 8:30 దాకా చేయండి, రాత్రి 8:30 దాకా చేయండి అంటే మరి మేము మా ఫ్యామిలీతో ఉండాల్సిన సమయం ఏంటి? యాక్చువల్గా చెప్పాలి అని అంటే, మీరు గమనించారో లేదో, రాష్ట్రంలో జరిగిన 500 సంబంధించిన అందరూ కూడా ఏజ్ 30 to 40 మధ్యలో ఉన్న, అంటే అందరికీ కూడా మినిమం చిన్నపిల్లలే ఉంటారు. ఇప్పుడు చనిపోయిన అశోక్ కూడా 1.5 year పాప, భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి. మరి కుటుంబంతో మేము ఎప్పుడు ఉండాలి? మీరేమో సీఎం గారేమో మీటింగుల్లోనేమో ఆదివారం పని దిన 6 గంటల తర్వాత మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయండి అని అంటారు. మాకు మండల స్థాయికి మాకు వచ్చేసరికి శనివారం సాయంత్రం ఉంటుందండి, ఆదివారం ఏమేమి పని చేయాలి, వీళ్ళని ఎలా టార్గెట్ చేయాలి అని. సో ప్రతి వర్క్ కూడా అండి, ఎవరికన్నా ఏ డిపార్ట్మెంట్ అన్న వర్క్ వాళ్ళకి రావట్లేదు అని అంటే వెంటనే అసైన్ టు సచివాలయం ఎంప్లాయీ.
అంటే వేరే డిపార్ట్మెంట్‌లో వర్కులు కూడా మేము చేయటానికి మమ్మల్ని ఎందుకు అంత ప్రెషర్ చేస్తున్నారో మాకు తెలీదండి. పైనుంచి డేటా ఉండదు. ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఇదే సర్వే గవర్నమెంట్ ఒక అనౌన్స్‌మెంట్ ఇస్తే ఒక సర్వేని రిలీజ్ చేస్తున్నప్పుడు పలానా సర్వే వస్తుందండి. దీనివల్ల మీకు యూజ్ అవుతది. దీనివల్ల యూజ్ అవుతది కాబట్టి మీరు కంపల్సరీగా సచివాలయం ఎంప్లాయీస్ వచ్చినప్పుడు మీరు అవైలబుల్‌గా ఉండండి అన్నట్లయితే హౌస్ హోల్డ్స్‌లో మెంబర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. మాకు సంబంధించిన డేటా తీసుకుంటాం. వాళ్ళకి యూజ్ అవుతది. ఎవరో ఉండరు. మేమేమో కంపల్సరీగా 10 గంటల నుంచి 5 గంటల దాకా ఆఫీస్‌లో ఉండాలి. విలేజెస్ ఏమో మార్నింగ్ 7 నుంచి 7కి వెళ్ళిపోతారు. 7 నుంచి ఈవినింగ్ 7 మేమెప్పుడు మా ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి. మేమెప్పుడు మా ఫ్యామిలీస్‌తో మేము స్పెండ్ చేయాలని మేము అడుగుతున్నామండి. మేమెందుకు ఇప్పుడు మాకు మా కష్టం అంటే మాకు తెలిసింది కాబట్టి మాకు గడప దాకా వచ్చేసరికి మేమింతగా బర్న్ అయ్యి ఇదవుతున్నాము. కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీగా దీని మీద యాక్షన్ తీసుకోవాలని మాత్రం మేము అనుకుంటున్నామండి. ఇది రేపు కంటిన్యూ అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి ముందుకు వెళ్తూనే ఉంటాయండి. మేము తొందరలోనే కార్యాచరణ చెప్తామండి. ఈరోజు మా సహచర మిత్రుడు గోల అశోక్ గారు హఠాన్మరణానికి ప్రధానంగా అధిక పని భారం, అలాగే సర్వేలు ఎట్ ఏ టైం మల్టిపుల్ టాస్క్ అయిపోయింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ ఈకేవైసీ, రకరకాలు ఇప్పుడు కొత్తగా హౌస్ ట్యాక్స్, వీటి నుంచి ఈ పనులన్నిటి నుంచి మేము కొద్దిగా ఎంతో కొంత అసహనం వ్యక్తం చేసి మేము చేయలేమని పరిస్థితి చెప్తే బలవంతంగా మా మీద పని రుద్దుతూ ఒకవేళ చేయనంటే శాలరీ ఆపేస్తాం, షోకాజులు, మెమోలు, నోటీసులతోటి మమ్మల్ని పలు రకాలుగా వేధిస్తూ తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. మేము ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలా ఏ ప్రభుత్వంలో కూడా 74, 75 రకాల డిపార్ట్మెంట్లు ఉన్నాయండి. ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇంత మానసికపరమైన ఒత్తిడి, ఆందోళన ఎక్కడా లేదండి. గవర్నమెంట్ ఉద్యోగం వస్తే సహజంగా అందరికీ ఉండే సెలవులు ఉంటాయి. పని సెలవు దినాల్లో కూడా మమ్మల్ని ప్రధానంగా టార్గెట్ చేసి కేవలం ఒక హైర్ అఫీషియల్స్ జిఎస్డబ్ల్యూఎస్ నుంచి కానీ ఒక కలెక్టర్ స్థాయి జీవోలు కానీ సర్క్యులర్ లేకుండా ఆ జిల్లాలో మా మండలమే ప్రధానంగా టాప్ మోస్ట్ ప్రియారిటీలో ఉండాలి. అధికారుల ఉన్నత స్థాయి అధికారుల యొక్క మెప్పు పొందడం కోసం మండల స్థాయి కొంతమంది అత్యుత్సాహ అధికారులు కోసం మమ్మల్ని తీవ్రమైన మానసిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ గోల అశోక్ కుమార్ గారు అనే అబ్బాయి మండల స్థాయి మొత్తం కూడా ఆధార్ క్యాంప్ డ్యూటీ చేయాలి. ఇంకో పక్క బిఎల్ఓ, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి బిఎల్ఓలుగా మమ్మల్ని రిక్రూట్ చేసింది. ఆ బిఎల్ఓలతో పేరుతోటి కూడా మమ్మల్ని అటు ఎంఆర్ఓ ఆఫీసు, ఇటు ఎంపీడీ ఆఫీసు, పని సెలవు దినాల్లో కూడా మా కుటుంబంతో మేము కేటాయించుకోలేని పరిస్థితులు మాకున్నాయి. అదే కాస్త అసహనం చెంది ఏదైనా మాట్లాడినా కూడా దాన్ని మనసులో పెట్టుకొని మమ్మల్ని పలు రకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. అదే షోకాజులు, ప్రధానంగా నోటీసులు, శాలరీలు ఆపేస్తామని చెప్పి మమ్మల్ని బాగా సచివాలయ ఉద్యోగస్తులందరూ చాలా మంది పిట్టల్లా రాలిపోతున్నారండి. గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులు అనేవాళ్ళు కుటుంబాలకు దూరం అవుతున్నారంటే ఉద్యోగం వచ్చిందనే ఒక ఆనందం లేదు, ఒక సంతోషం లేదు కుటుంబాల్లో. ఏ ఆదివారం వస్తే, ఏ పండుగ వస్తే, ఏ సెలవు వస్తే ఏం పని చెప్తారని భయపడుతూ బిక్కుమంటూ కూడా ఇలా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులు దీనికంటే రోజువారీ పని చేసుకునే వాళ్ళే చాలా సంతోషంగా పని చేసుకుంటున్నారు, సాయంత్రం పాటు కుటుంబంతో గడుపుతున్నారు. మేము పనికెళ్ళి ఉద్యోగం చేసుకుంటా ఫీల్డ్లోకి వచ్చి కూడా మేము క్షేమంగా ఇంటికి వెళ్తామో లేదో అని బ్రెయిన్ స్ట్రోక్ బాగా తీవ్రమైన అనారోగ్య కారణాలు ఏం లేదు. అంత 30 to 35, 40 ఇయర్స్ మాత్రమే ఉన్నారు. అంతా యంగ్స్టర్సే గ్రామవార్డు సచివాలయం. ఎవరికి బీపీ లేవు, షుగర్ లేవు, ఎవరికి బ్రెయిన్ స్ట్రోక్లు, మమ్మల్ని హార్ట్ స్ట్రోక్లకు గురి కావడం, అధికారుల యొక్క అత్యుత్సాహం. అలానే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగస్తులు అనే వాళ్ళు ఈ వ్యవస్థలో ఉండకూడదు అని చెప్పి టార్గెట్ కూడా పెట్టుకొని మమ్మల్ని పలు రకాలుగా హింసిస్తున్నారని మేము మా యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వ పెద్దలందరూ పరిష్కరిస్తారని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.